హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నారు. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనము ధ్యానం చేసుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఆయనను ప్రేమించే వారమై ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారమై ఉండాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారు. ఆయన ఆజ్ఞల ప్రకారము మన జీవితంలో ముందుకి నడవాలి. ఆయన కరుణ, ఆయన కృప 1000 తరముల వరకు ఇస్తున్నాడు. దేవుని కరుణ సంపాదించుకోవాలనుకుంటే, దేవుని కృప సంపాదించాలనుకుంటే, దేవుని ఆశీర్వాదము పొందుకోవాలనుకుంటే ఈ రోజున మీరు ఆయనను ప్రేమించాలి. దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ సంతతిని దేవుడు దీవిస్తానంటున్నాడు. మీ సంతతి 1000 తరముల వరకు కృప చూస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నా చివరి రోజు అని అనుకోవద్దు. దేవుడు ఆయన మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు. బంగారు భవిష్యత్తు ఆయన ఇస్తున్నాడు. ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోండి. యేసయ్యతో జీవిస్తాను, యేసయ్యలో నేను ఉంటాను, ఆయన కరుణ నేను సంపాదించుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ రోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం చూస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నానంటున్నావు ప్రభా. మా బిడ్డలకు మీ కరుణ, మీ యొక్క వాత్సల్యత, మీ కృప, క్షేమము సమస్తము దయచేయండి. దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.